కూడా ఆహ్వానించి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బీహబ్ నిర్వాహకులకు మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. మహిళా శక్తి, ఇందిరా మహిళా శక్తి 1967లో ఇండియా చైనా యుద్ధం జరిగినప్పుడు మహిళా శక్తిని ప్రపంచానికి శ్రీమతి ఇందిరాగాంధీ గారు చూపించారు. 1971లో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మహిళా శక్తిని ప్రపంచానికి నిరూపించారు. స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన యుద్ధాలలో ఈ దేశాన్ని గెలిపించిన శక్తి మహిళా శక్తి. మహిళా శక్తిని ఎప్పుడు కూడా మా పార్టీ, మా ప్రభుత్వం తక్కువ అంచనా వేయలేదు. సుదీర్ఘమైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి సోనియా గాంధీ గారు బాధ్యత నెరవేర్చి 10 సంవత్సరాలు యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాలను తీసుకురావడమే కాకుండా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇలాంటి అత్యంత పారదర్శకమైన చట్టాలను శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకొచ్చి మహిళల యొక్క శక్తిని నిరూపించి మహిళలే ఈ దేశానికి ఆదర్శం, మహిళా శక్తి అండగా నిలబడితే ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడుస్తుంది అని చెప్పి నిరూపించిన పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వం. ఈరోజు కూడా మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అప్పటి వరకు నిర్లక్ష్యానికి లోనైన స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా నిలబెట్టాలి. మహిళ ఆర్థికంగా నిలబడితే, ఒక్క మహిళ ఆర్థికంగా నిలబడితే ఆ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఆర్థికంగా నిలబెడుతుంది. అలాంటి ఒక మహిళ కుటుంబాన్ని నిలబెడితే 1 కోటి మంది మహిళలు తెలంగాణలో ఆర్థికంగా నిలబడి 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు అయితే తెలంగాణనే ఈ దేశానికి ఆదర్శం అవుతుంది. ఈ దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టాలి అని అంటే తెలంగాణ రాష్ట్రం $1 ట్రిలియన్ ఎకానమీకి అభివృద్ధి చెందాలి అని అంటే 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చెయ్యాలన్న లక్ష్యంతో ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఇంతమంది మహిళల్ని ఇక్కడికి పిలిపించి ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రోత్సహించే పనిచేస్తున్నాం. మీ అందరికీ తెలిసి ఇక్కడికి వచ్చిన మహిళలకు గతంలో మీరందరూ పండుగకు అమ్మగారింటికి వెళ్ళాలన్నా, ఇంకేదైనా కార్యక్రమాలకు అమ్మవారిని దర్శించుకోవాలంటే ఇంట్లో బస్ ఛార్జీలు అడగాలి. ఇంటైనా లేదు అని అంటే మీరు వెళ్ళే పరిస్థితి లేదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో మహిళలు ఎక్కడికి వెళ్ళాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా, అమ్మగారింటికి వెళ్ళాలన్నా ఆర్టీసీలో మీరు ఎక్కడ చేయి చూపించినా అక్కడ ఆపి మీరు కావాల్సిన దగ్గర దిగడానికి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మా మహిళా సోదరిమణులకు అందించిన ప్రభుత్వం మన ప్రభుత్వం. మహిళలకు ఒక ప్రత్యేక నజరాన శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చారు. దాదాపుగా ఇప్పటికీ 16-17 నెలల్లో 5,200 కోట్ల రూపాయలు ఈరోజు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం జరిగింది. మా మహిళలు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం వినియోగించుకోవడం వల్ల ఆడబిడ్డలకు ఒక్కొక్కరికి దాదాపుగా నెలకు 5,000 రూపాయలు ఆదాయం మిగలడమే కాకుండా ఆర్టీసీ కూడా ఈరోజు లాభాల బాటల్లో నడుస్తుంది. గతంలో ఆర్టీసీ నష్టపోయి ఆర్టీసీని ప్రైవేటైజ్ చేస్తారన్నంత ప్రమాదానికి దారితీసింది. ఆనాడు జీత భత్యాల కోసం వాళ్ళు నిరసన తెలిపి బందులు పాటిస్తే దాదాపుగా 50 మంది కార్మికులు చనిపోవడం జరిగింది. అలాంటి ఆర్టీసీలో 50,000 మంది కార్మికులు ఉన్నారు. ఇవాళ 50,000 మంది కార్మికులు ఆర్టీసీ లాభాల బాటలో నడవడం వల్ల ఆ కుటుంబాలన్నీ కూడా బాగుపడ్డాయి అని అంటే మా ఆడబిడ్డలకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మీకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అందించడమే ఈరోజు ఆర్టీసీ లాభాల బాటల్లో నడుస్తుంది. ఇదే కాదు, ఈరోజు ఆడబిడ్డలకు 500 రూపాయలకు సిలిండర్ అందించిన ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో, ముఖ్యంగా తండాలలో, గూడాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద పాఠశాల నిర్వహణ పెత్తనం అంతా కూడా ఈ అమ్మల చేతుల్లో పెట్టాం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో చదువుకుంటున్న పిల్లలు వాళ్ళ పిల్లలే. మరి వాళ్ళ పిల్లలు స్వయంగా చదువుకుంటున్న పాఠశాలల నిర్వహణ ఆడబిడ్డల చేతుల్లో ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనతోటి
అప్పటి వరకు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్న ఈ పాఠశాలల్ని ఈరోజు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఆడబిడ్డలకి అందుబాటులోకి తెచ్చినాం. ఇదే కాదు, ఈరోజు దాదాపుగా 1,30,00,000 డ్రెస్సులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు కుట్టించే బాధ్యత. గతంలో ఇవన్నీ కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చేది, కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠశాలల్లో చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి బట్టలు కుట్టే కార్యక్రమాన్ని మహిళా సంఘాలకు అందించడం ద్వారా ఈరోజు మహిళల్ని ఆర్థికంగా నిలబెట్టడమే కాదు, స్థానికంగా స్కూళ్ళు తెరిచిన మొదటి రోజే 65 లక్షల డ్రెస్సులు కుట్టి విద్యార్థులందరూ కూడా అందించడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా అక్టోబర్ నవంబర్ వస్తే కానీ వాళ్ళకి బట్టలు ఇచ్చేవాళ్ళం కాదు. కానీ మహిళలకు ఆ బాధ్యత అప్పచెప్తే ఈరోజు సరైన సమయంలో మహిళలు ఈరోజు ఆ పాఠశాలల్లో ఉండే విద్యార్థులకు బట్టలు స్టిచ్చింగ్ చేసి ఇస్తున్నారు. అదేవిధంగా ఈరోజు పాఠశాలల్లో పెట్టే మధ్యాహ్న భోజన పథకం కావచ్చు, రెసిడెన్షియల్ అండ్ వెల్ఫేర్ స్కూల్స్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, అదేవిధంగా కస్తూర్బా పాఠశాలలో కూడా నిన్నమన్ననే నేను సమీక్ష చేసి అధికారులకు ఆదేశాలు ఇచ్చిన. ప్రైవేట్లో కొనుగోలు చేస్తున్న కూరగాయలు కావచ్చు, పాలు కావచ్చు, ఇతర నిత్యావసర వస్తువులు అన్నిటిని కూడా మహిళా సంఘాల నుంచే కొనాలి, మహిళా సంఘాలను వ్యాపారంలో ప్రోత్సహించాలని ఆలోచనతోటి ఈరోజు మహిళలకే అందించడం జరిగింది. ఇంతకుముందు దివ్య రాజేంద్రన్ గారు చెప్పినట్టు పెట్రోల్ వ్యాపారము అని అంటే పెట్రోల్ బంకులు అంటే రిలయన్స్ గుర్తొస్తుంది, సోలార్ పవర్ అంటే అంబానీ గుర్తొస్తాడు. అదానీ అంబానీలు పెట్రోలియం బిజినెస్కు సోలార్ పవర్ బిజినెస్కి మారు పేరైతే ఈరోజు మా ఆడపడుచులకు మీకు పెట్రోల్ బంకులు పెట్టుకునే అవకాశం ఇచ్చే నారాయణపేటలో నూతనంగా ఆడబిడ్డల చేత పెట్రోల్ బంకు నిర్వహించడానికి ఈరోజు మా ప్రభుత్వం అనుమతి ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించింది. అదేవిధంగా అదానీ చేతుల్లో ఉండే సోలార్ పవర్ ఈరోజు 1000 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి చేసే ఒప్పందాలని రాష్ట్ర విద్యుత్ శాఖ ద్వారా మహిళా సంఘాలకు ఈరోజు ఒప్పందాలు చేయించి సోలార్ పవర్ ఉత్పత్తి చేసే వ్యాపారాన్ని ఈరోజు ఆడపడుచులకు అందించడం జరిగింది. ఈరోజు అదానీలతో అంబానీలతో పెట్రోల్ బంకుల వ్యాపారం నుంచి మొదలు పెడితే సోలార్ పవర్ జనరేట్ చేసే వ్యాపారాల వరకు ఈరోజు ఆడబిడ్డల చేతుల్లో పెట్టినాం. ఇదే కాదు, ఈరోజు హైటెక్ సిటీ లేకపోతే రాయదుర్గం ప్రాంతం వెళ్తే విప్రో, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ లేదా మల్టీనేషనల్ కార్పొరేట్ కంపెనీల ఆఫీసులు సంస్థలు ఉన్నాయి. అక్కడ వ్యాపారం చేయాలన్నా చిన్న కొట్టు పెట్టుకోవాలంటే కూడా కోట్ల రూపాయలు కావాలి. అలాంటి హైటెక్ సిటీ పక్కనే 3.5 ఎకరాల స్థలాన్ని ఈరోజు మహిళా సంఘాలకు ఇచ్చి వాళ్ళు ఉత్పత్తి చేసే వస్తువులను అక్కడ మార్కెట్ చేసుకోవడానికి 106 స్టాల్స్ను పెట్టి 3.5 ఎకర్స్ 100 కోట్ల రూపాయలు ఉన్న భూమిని ఈరోజు మహిళా సంఘాలకు ఇందిరా మహిళా శక్తికి ఈరోజు మనం కేటాయించడం జరిగింది. మీరు గర్వంగా మీ ఆఫీస్ అడ్రస్ ఎక్కడా లేకపోతే మీ కార్పొరేట్ ఆఫీస్ ఎక్కడా అని అంటే హైటెక్ సిటీ అని విప్రో, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ ఎట్లా చెప్పుకుంటుందో మా ఆడబిడ్డలు కూడా మాకు కూడా అక్కడనే ఆఫీస్ ఉంది, మీ ఆఫీసు ఎకరంలోనే ఉంటే మా ఆఫీసు 3.5 ఎకరాలలో ఉందని మీరు మహిళలు గొప్పగా చెప్పుకునేటట్టు ఈరోజు మహిళల ఆత్మగౌరవాన్ని పెంచాలి అని హైటెక్ సిటీలో 3.5 ఎకరాల స్థలం ఇవ్వడమే కాకుండా అద్భుతమైన ఈరోజు మీకు అక్కడ మీ వస్తువులను ప్రదర్శించడానికి అవకాశం ఇచ్చినాం. మొన్న జరిగిన భారత్ సమ్మిట్లో ప్రపంచ దేశాల నుంచి వ్యాపార దిగ్గజాలు ఎంతోమంది వస్తే కూడా మీ దగ్గరకు వచ్చి చూసి వెళ్ళినారు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ప్రపంచ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్లో ఉండేవాళ్ళు కూడా నాకు తెలిసి 21 తారీఖు రోజు మీ దగ్గరికి ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ చూడడానికి ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ మీ స్టాల్స్ చూడడానికి 21 తారీఖు రాబోతున్నారు. ఈ రకంగా అది పెట్రోలియం బిజినెస్ కావచ్చు, సోలార్ పవర్ బిజినెస్ కావచ్చు, లేకపోతే కార్పొరేట్ స్కూల్స్ నడిపినట్టుగా గవర్నమెంట్ స్కూల్స్ నడిపే విషయంలో కావచ్చు, ప్రతి దగ్గర ఈరోజు ఆడబిడ్డల్ని ప్రోత్సహించాలి, ఆడబిడ్డల్ని ఆర్థికంగా నిలబెట్టాలి. ఆడబిడ్డలు ఆర్థికంగా నిలబడ్డప్పుడే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పురోగతి ముందుకు వెళ్తుందని సంపూర్ణంగా మా ప్రభుత్వం విశ్వసిస్తున్నది. అందుకే వి హబ్కి సీతన్ సిఇఓగా నియమించిన తర్వాత తీసుకుంటున్న కార్యక్రమాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా ప్రోత్సహిస్తుంది. ఈరోజు ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ నా సూచన ఒకటే, సర్ప్ కావచ్చు, మెప్మా కావచ్చు, 67 లక్షల మంది సభ్యులు ఉన్నారు. ఈ 67 లక్షల మంది సభ్యులను 1 కోటి మందిగా మార్చాల్సిందిగా సంఘాలలో సభ్యులుగా చేయాల్సిన బాధ్యత మీదే. ఆ 1 కోటి మంది మహిళలు అనుకుంటే ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాన్నైనా గద్దెనెక్కించగలరు, ఏ ప్రభుత్వాన్నైనా గద్దె దించగలరు.
మొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను బాధ్యత చేపట్టిన అంటే 92 లక్షల ఓట్లు వచ్చినాయి. మరి 1 కోటి మంది మహిళలు 1 కోటి ఓట్లు, మీరు ఎక్కడ ఓటు వేస్తే అక్కడ, వీళ్ళెవ్వరు ఓటు వేసినా వేయకపోయినా మీ 1 కోటి మంది మహిళలు అనుకుంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఆదేశించగలరు, నిర్దేశించగలరు, ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని గెలిపించగలరు. అంత గొప్ప మహిళా శక్తి ఉన్న మహిళల్ని ప్రోత్సహించడం మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. మీ సోదరుడిగా, మీ రేవంత్ అన్నగా మీకు అండగా నిలబడతా. ఆర్థికంగా మీరు ఎదగండి. మీకు కావాల్సిన ప్రోత్సాహకాలు ఇచ్చే బాధ్యత నాది. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు ఇస్తే వాళ్ళు తీసుకొని దేశాలు ఇడిచి ఇతర దేశాలు పారిపోతున్నారు. వందల వేల కోట్ల రూపాయలు ఈ దేశంలో గత 10 సంవత్సరాలలో 16 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీలకు అప్పిస్తే బ్యాంకులకు ఎగవేసి దేశాలు ఇడిచిపెట్టి పారిపోయినారు. కేంద్ర ప్రభుత్వం 16 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చిన పన్నులు రద్దు చేశారు. కానీ మా ఆడబిడ్డలకు పోయిన సంవత్సరం 15,000 కోట్లు సర్పులు ఇచ్చినారు. మెప్మాలో నాకు తెలిసి 6,000 కోట్లు ఇచ్చినాం. పోయిన సంవత్సరం 21,000 కోట్లు ఆడబిడ్డలకు అప్పిస్తే ఒక్క రూపాయి కూడా ఏ బ్యాంకుకి ఎగవేయకుంటే ఈ ప్రపంచంలో కడుతున్న వాళ్ళు, చెల్లిస్తున్న వాళ్ళు, మిత్తితో సహా చెల్లిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే మా ఆడపడుచులు. ఆర్థిక క్రమశిక్షణ ఆడబిడ్డలను చూసి నేర్చుకోవచ్చు. అందుకే ఈ సంవత్సరం కూడా వాళ్ళని ప్రోత్సహించాలని ఇంతకుముందు దివ్య గారు చెప్పినట్టు 15,000 టార్గెట్ పెట్టుకుంటే 20,000 కోట్లకు రీచ్ అయిందంటే ఈరోజు బ్యాంకులకు మీ పట్ల ఒక విశ్వాసం, నమ్మకం ఉంది. మీకు ఇచ్చే ప్రతి రూపాయి వడ్డీతో సహా సరైన సమయంలో మీరు చెల్లిస్తారని. మీరు ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అందుకే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ సోదరుడిగా నేను మీకు మాట ఇస్తున్నా. మీరు బలంగా నిలబడండి. ఈరోజు 10,000 మెగావాట్లు సోలార్ పవర్ అవసరం ఉన్నది మనకు. 1000 మెగావాట్లు కాదు, ఈ 1000 మెగావాట్లను మీరు సరైన విధంగా మీరు నిర్వహించండి. అవసరమైతే ఇంకొక 1000 మెగావాట్లను ఈరోజు మీకు కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అదేవిధంగా ఆర్టీసీలో 10,000 బస్సులు ఉంటే దాదాపుగా 5,000 బస్సులు ప్రైవేట్ నుంచి మనం ఈరోజు ఎంగేజ్ చేస్తున్నాం. అందులో 1000 బస్సులు మీకు ఇవ్వాలనుకున్నాం. 600 బస్సులకు మీరు ఇప్పుడు ప్రణాళికలు చేసుకున్నారు. 150 బస్సులను పోయిన నెలనే నేను పరేడ్ గ్రౌండ్ దగ్గర ప్రారంభించడం జరిగింది. మీరు ఈ 600 బస్సులను తక్షణమే తెచ్చుకొని ఆర్టీసీకి ఎంగేజ్ చేయండి. ఇంకా భవిష్యత్తులో మీకు అదనంగా కూడా మీకు బిజినెస్ వ్యాపారం ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు తయారు చేసే వస్తువులను కూడా ప్రభుత్వం గతంలో ఎవరైనా మన దగ్గరికి గెస్టులు వచ్చినా లేకపోతే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల నుంచి గిఫ్ట్ ప్యాకులు కొనుక్కొని ఇచ్చేవాళ్ళు. కానీ ఈసారి మొత్తం కంప్లీట్గా మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులనే, హ్యాండ్లూమ్నే ఈరోజు మనం వచ్చే గెస్టులకు గిఫ్టులుగా మనం ఇస్తున్నాం. మేము ప్రధానమంత్రిని కలిసినా కూడా మీ వస్తువులే తీసుకెళ్ళి నేను ఇస్తున్నా. ఏ దేశం నుంచి ఏ దిగ్గజ వ్యాపారస్తుడు ఇక్కడికి వచ్చినా మీరు ఉత్పత్తి చేసిన వస్తువులనే వాళ్ళకు బహుమతిగా మనం ఇస్తున్నాం. ప్రత్యక్షంగా మా ఆడబిడ్డల్ని ప్రోత్సహించాలనేదే మా ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం. అందుకే ఈరోజు సర్పు వేరే, మెప్మా వేరే ఉంటే రెండింటిని కలిపి మెర్జ్ చేసినాం. ఈరోజు అర్బన్ ప్రాంతాలు అంటే పట్టణ ప్రాంతాలు